అనగనగా అమరావతిలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తుండేవారు. గ్రామానికి ఏటిగట్టుకు నడువు కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. వంతెనపైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి కాలువలో అందువల్ల కాలువపైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయతీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. చందాలు వేసుకుని వంతెనను నిర్మించుకుందామంటే ఎవరూ అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు చేయించాడు. బల్లకట్టు నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెలనెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది. వంతెన పోయి బల్లకట్టు రావడంతో గ్రామస్తులు ఎంతో గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. కాలువపైన వంతెన నిర్మించక దానిని నడిపే వాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయతీ నిధులు దండుగే కదా అని ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగురికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మటా వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరివాళ్లు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరుగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే వాటిని కొట్టి నాగేంద్ర ఎడ్లను కొట్టి పని చేయించడమూ ఓ గొప్పేనా? వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర. అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలే. మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్త నడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనక కూర్చుంటాను. నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు. నాగేంద్ర ఉలికిపడి, బండి నడపడం నాకు చేతకాదు అన్నాడు కంగారుగా. దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపటం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర. ఎడ్డను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసినవాడివి, బండి నడపలేవా అన్నాడు అరవిందుడు ఆశ్చర్యపాటుతో. ఆలోచన వేరు, ఆచరణ వేరును. నీటిలో దిగితే కాని లోతు తెలవనట్లే ఓ పనిని ఆచరిస్తే కాని అందులోని సాధక ఓ మంచి పని చేయాలన్న ఆలోచన, ఊహ అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే, ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం. విమర్శలు హాని కలిగిస్తాయి. వాటివల్ల ఓ మంచి పని చేయాలనుకునే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. అరవిందుడు తన పారపాటును సున్నితంగా ఎత్తిచూపడంతో నాగేంద్ర ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక ఇతరులు చేసే మంచి పనులకు తన వంతు సాయం చేయనారంభించాడు.